హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుందండి. సో ఇంకేముంటుందండి, సౌదీ టు ఇండియా ట్రావెల్ చేస్తున్నాం. వచ్చేయండి చూసేద్దాం. మాకు ఫ్లైట్ అయితే 4:30కి అండి. మేము 2 కల్లా ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. నేనైతే 12 కల్లా లేచి పాపకి నేనైతే 12కి లేచానండి. సో మా పాపను రెడీ చేసే టైంకి ఈ టైం అయింది. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. లగేజ్ మొత్తం తీసుకున్నాం. ఆ లగేజ్ని తోసుకెళ్ళడానికి నా కష్టాలు ఏంటో మీరే చూడండి. అక్కడ మంచిగా డ్రెస్సింగ్ అయితే చేసుకున్నామండి. మా పాప డ్రెస్ చూడండి ఒకసారి, ఎంత క్యూట్గా ఉందో తను. మేము మా పాప డ్రెస్ వచ్చి తెములో సౌదీలోనే పర్చేస్ చేసామండి. తెము యాప్లో పర్చేస్ చేసాము. సో ఇప్పుడు ఇదే అండి, ఇది వచ్చేసి దమ్మం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. మేము ఉండే ఏరియా నుంచి ఒక 1 అవర్ జర్నీ అయితే ఉంది. సో ఇక్కడ బోర్డింగ్ పాస్కి అయితే వెయిట్ చేస్తున్నామండి. సో బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాం. సో లగేజ్ అయితే వాళ్ళకి ఇచ్చేసి బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నామండి. సో ఇప్పుడు లాంచ్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ మనకి ఫ్లైట్ ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి సో ఇక్కడ రిలాక్స్ అయ్యి ఫ్లైట్ టైంకి అయితే మనం బయలుదేరిపోవచ్చు. సో రండి, లాంచ్కి వచ్చేసాం, చూసేద్దాం. సో ఇక్కడ చూసారు కదా, ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో కాఫీ, టీ, ఎగ్స్. ఇది వచ్చేసి ఎగ్స్ అండి. ఇది ఏదో కర్రీ అండి. సో ఇది వచ్చేసి గార్లిక్ సూప్. ఇది వచ్చేసి చికెన్ అండి, గ్రిల్డ్ చికెను, బన్ను. సో ఈ ఫుడ్ అయితే నాకు అస్సలు ఎక్కదండి, ఏదో అతి కష్టంగా తిన్నాను. సో నాకైతే రైసు, పప్పు నేను తినే ఇవే అండి ఎక్కువగా. సో మా ఆయన గారు అయితే ఏ ఫుడ్ అయినా సరే ఇట్టే అరిగించేస్తారు. సో ఇది వచ్చేసి క్యాప్చినో కాఫీ అండి అది. సో ఇక్కడ నుంచి మనం ఫ్లైట్ దగ్గరికి అయితే బయలుదేరిపోతున్నాం. మా పాపకి కూడా ఇంత కూడా భయం లేకుండా ఎక్కేస్తుందండి ఆమె. చూసారు కదా, మన ఫ్లైట్ ఉండే ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తున్నాయి, చూసారు కదా ఫ్లైట్. మేము ఎక్కువ ఫ్లైట్ అదే అండి. సో మాకు ఎయిర్ హోస్టెస్ వెల్కమ్ చెప్తున్నారు. మా పాపతో కొంతసేపు వాళ్ళు ఆడుకుంటున్నారు. సో సే హాయ్ అంటే హాయ్ అంటుంది. సో మా పాప మీకు హాయ్ చెప్తుందండి. మాదైతే డైరెక్ట్ ఫ్లైట్ అయితే కాదండి, మేము ఇక్కడ నుంచి సౌదీ నుంచి ముంబై వెళ్తున్నాము. చూసారు కదా, ఫ్లైట్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో మా పాప మీతో మాట్లాడుతుందండి, హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. నాకైతే టేక్ ఆఫ్ అయినప్పుడు, ల్యాండ్ అయినప్పుడు నాకు చాలా అంటే భయం వేస్తుందండి. సో పక్కన మా హస్బెండ్ ఉంటారు కాబట్టి నేనైతే గట్టిగా పట్టేసుకుంటాను. నేనైతే ఫుల్గా పడుకున్నానండి. చూసారు కదా, బయట నుంచి చూస్తే ఎంత మేఘాలు తప్ప ఏమీ కనిపించట్లేదండి. చూసారు కదా, బిల్డింగ్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. వెల్కమ్ టు ముంబై. సో ఫ్లైట్ అయితే దిగిపోయి మనం ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. ఇది ముంబై ఎయిర్పోర్టు. సో మా పాప నడవలేకపోతుంది, చాలా డల్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము ముంబై టు రాజమండ్రి ట్రావెల్ చేస్తున్నామండి. చూసారు కదా ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయో. సో మేమైతే ఫ్లైట్కి వెళ్తున్నాము. సో రాజమండ్రి అయితే ట్రావెల్ చేస్తున్నామండి. సో ఫ్లైట్ అయితే దిగిపోయామండి. సో వెల్కమ్ టు రాజమండ్రి. సో మీకు జర్నీ చూపించింది ఎందుకు 10 సార్లు చూపించడం అని నేనైతే లిటిల్ షార్ట్గా పెట్టానండి. సో మీకైతే బోర్ కొట్టకూడదు అనేసి. ఇక్కడ నుంచి మనం పిక్ చేసుకోవడానికి మనకి బస్సు అయితే వస్తుందండి. చూసారు కదా మొత్తం ఫ్లైట్ వ్యూ ఎంత ఎలా ఉందో. మనం ఈ బస్సు అయితే ఎక్కిన తర్వాత వెంటనే మనల్ని ఎయిర్పోర్ట్కి అయితే తీసుకువెళ్తారండి. రాజమండ్రి ఎయిర్పోర్ట్కి అయితే దిగిపోయాం మనం. సో లోపలికి వెళ్తాము. సో ఇక్కడ మేము మొత్తం దిగిపోగానే ఫ్రెష్ అయ్యి శుభ్రంగా ఇంటికి అయితే వెళ్ళిపోతామండి. సో క్యాబ్ కూడా బుక్ చేసుకున్నాం మేము. సో ఇక్కడ మొత్తం ఫ్రెష్ అయ్యాము. సో మాకైతే క్యాబ్ వచ్చింది. లగేజ్ అంతా కూడా అందులో పెట్టేసుకున్నాం. సో మన ఇంటికి అయితే వెళ్దాం రండి, చలో. సో మేము వస్తున్నట్టయితే ఎవరికి తెలియదండి. సో చూస్తారు కదా, మేమైతే ఎవరికి తెలియదండి, సడన్ సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాము. సో మా బ్రదర్ అయితే చూస్తాడండి. సో ముందైతే మేము మా అత్తయ్య గారిని ఏడిపిద్దామని చెప్పేసి
బెల్ అయితే కొట్టామండి. సో ఆవిడ బయటకు వస్తుంది, చూడండి ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుందో. నేను శశిని ఎక్కడ ఎక్కడ పిల్లవరా 20,000 పిల్ల పిల్లమని నిక్కిముండలో ఉందట. కాదు కాదు ఒరే ఏంటి ఇది మా అదేటది అయ్యయ్యా అదేట్రా అన్నారు కదా. అదే చేశాను గొప్ప చేశాను కదా. ఆమె తల్లి వచ్చిందా బాగా వచ్చిందా నిక్కి కాదంట. చూసారు కదండి మా అత్తయ్య గారు ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు. ఇదేనండి ఈరోజు వీడియో. సో మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.